మనకొక షాప్ ఉంది. ఒక కస్టమర్ వచ్చినాడు. ఇది నాకు ఈ ఐటెమ్ నేను మీ షాప్‌లో కొన్నాను. అది బాగోలేదు. నేను రిటర్న్ ఇస్తానన్నాడు. అతని దగ్గర రిసీట్ లేదు. ఏ డేట్ నాడు కొన్నావు బాబు అని అడిగితే అది కూడా జ్ఞాపకం లేదు. అతనికి ఏం జ్ఞాపకం లేదు. మరెట్లా? అది ఎలక్ట్రానిక్ ఐటెమ్. అది ఎక్కడైనా దొరుకుతది. ఏ షాప్‌లో కొన్నాడో మనకు తెలియదు. అటువంటప్పుడు మనకు ఒక 10 సెకన్లలో అతని కొన్న డేటు, ఏం కొన్నాడు, దాని ధర ఎంత, ఆ డీటెయిల్స్ మనకు రావడం వచ్చేటట్టుంటే బావుంటది గదా! క్రాస్ చెక్ చేయొచ్చు గదా! మీరు చేయగలుగుతారా? ఆ రకంగా? ఓకే. నేను ఇక్కడ ఆ ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి. ఫిల్టర్, ఫిల్టర్ ఏదది? ఏ నుంచి ఈ. తర్వాత కామా ఎఫ్ నుంచి ఎఫ్ వరకు ఈజ్ ఈక్వల్ టు మనము హెచ్1లో ఎంటర్ చేస్తాం పేరు. ఈక్వల్ టు హెచ్1 అనుకుందాం. ఆ! ఇప్పుడు ఇఫ్ ఎంప్టీ ఒకవేళ లేనట్టయితే నాట్ ఫౌండ్, నాట్ ఫౌండ్. ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇప్పుడు ఇక్కడ డేట్ వచ్చింది. ఒక్కటే వచ్చింది. అది ఏ డేటో మనకి దీన్ని డేట్ లాగా మనం ఫార్మాట్ చేస్తే అది డేట్ తెలిసిపోతది. ప్రతి డేట్‌కి ఒక నంబర్ ఉంటది. అందుకే నంబర్ వచ్చిందక్కడ. నంబర్ వచ్చేసింది. 6వ తారీఖు నాడు వచ్చింది కావ్య. కానీ ఇప్పుడు మనం అంత డీటెయిల్ రావాలంటే ఇక్కడి నుంచి ఏ నుంచి ఏ అని పెట్టినా, నేను ఏ నుంచి ఎఫ్ అని పెట్టినట్టయితే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి. ఆ అమ్మాయి నోట్‌బుక్ కొన్నది. రూ. 120 ధర. రూ. 120 పే చేసింది. ఆమె ఐటెమ్ ఐడీ 1001 అది. డేట్ 6వ తారీఖు. పేరు మారుద్దాం. వేరే పేరు పెడదాం ఇక్కడ. ఇక్కడ ప్రియా, ప్రియా, ప్రియా అని పెడదాం. ఎంటర్. ఇప్పుడు ప్రియా బాల్ పెన్ కొన్నది. ఏ తారీఖు నాడు కొన్నది? 2వ తేదీ నాడు. ఈ రకంగా ఇది బిజినెస్‌కు చాలా ఉపయోగకరమైన ఫార్ములా. మన దగ్గర చిన్నగా ఒక స్ప్రెడ్ షీట్‌లో ఇట్లాంటి ఫార్ములా మనం డేటా ఎక్కడైతే ఎంటర్ చేస్తామో డేటా ఎంట్రీ చేస్తాం గదా! మనము సేల్ అయినప్పుడు ఆ షీట్